హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ విని వ్లాగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీరే చూసేయండి. ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ 2 జడలు వేసేటప్పుడు మంచిగా వేయించుకునేదాన్ని. కానీ 7th 8thలో అస్సలు మనకు 2 జడలు అంటే అసలు పడవన్నమాట. ఎందుకంటే ఏదైనా అంతే చేయంగా బోరు కొట్టేస్తుంది అన్నట్టు. అప్పుడు వాటి విలువ తెలియదు అనమాట. స్కూల్ డేస్ విలువ కూడా అప్పుడు తెలియదు. అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళాలా అనిపించేది, ఇప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం డిఫరెంట్, మీరే ఆలోచించండి. ఎందుకంటే అప్పుడు నేను చాలా రేడు స్కూల్కి వెళ్ళడం, కొంచెం దొంగ అని చెప్పాను కదా 5th క్లాస్ నుండి. ఏంటంటే అప్పుడు అందరూ మా ఫ్రెండ్స్ వచ్చేసి 5 రూపీస్ ఫైన్ అవ్వాలి, 2 జల్లు రిబ్బన్లతోనే కట్టుకొని రావాలి, అలా అని చెప్పేసి ఎలా పడితే అలా ఫ్యాషన్ జల్లు వేయకూడదు అనేసి అందరూ మంచిగా వచ్చినా మనం మట్టుకు అస్సలు ఫరక్ పడదు. 2 జల్లు వేసుకుని వస్తే ఏదో బచ్చాగాలం అన్నట్టు అని ఫీల్ వస్తుంది అనమాట నాకు. అందుకే నేను వేసుకొని వెళ్ళేదాన్ని కాదు. ఎంతన్నా చెప్పు, నేను వెళ్ళేది రేర్ అయినా కూడా ఆ వెళ్ళిన రోజు కూడా పక్కా నేను ఒక జడ వేసుకొని వెళ్ళేదాన్ని. అంత ఇష్టం అనమాట ఒక జడ. బట్ అప్పుడు నాకు ఈ 2 జల్లు విలువ తెలిసేది కాదు. ఇప్పుడు ఎప్పుడైనా చిన్నాళ్ళని అంటే చిన్న క్యూటీస్ని చూసినప్పుడు, నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. అప్పుడు విలువ అంటే మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మనం 2 జడలు వేసుకుంటే ఎలా ఉంటాము అనేసి. అందుకే నేను ఈరోజు అయితే ట్రై చేస్తామని చేశాను. నాకైతే చాలా క్యూట్గా ఉన్నాను కదా, నాకు నేనే నచ్చేసాను అనమాట. అంత బాగుంది. అందుకే ఎప్పుడు అంటే ఏదైనా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అనమాట. డేస్ అంటే ఆ స్కూల్ డేస్ గడిచిపోయిన తర్వాత వాటి గురించి గుర్తొస్తాయి. మీకు కూడా అలానే గుర్తొస్తాయి కదా. ఎవరైనా అంతే, ఉన్నప్పుడు స్కూల్కి అసలు వెళ్ళాము. ఇప్పుడైతే నాకు మళ్ళీ మొదటి నుండి చదవాలి అనిపిస్తుంది. అప్పుడు మంచిగా రోజు డైలీ వెళ్ళింటే బాగుండు. అసలు ఆ రోజులే రావద్దు. స్కూల్ డేస్ చాలా అందంగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట కూర్చొని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.